ఈరోజు ఎపిసోడ్‌లో నాగవల్లికి కావేరి చేతిలో విందు భోజనం పెట్టడం జరుగుతుంది. నాగవల్లి ఫీలింగ్ ఏంటంటే తను పెద్ద గ్రేట్ అని, ఒక దేవతలాగా ఫీల్ అయిపోవడం అని, ప్రతి ఒక్కరిని శాసిస్తున్నట్టు, తనని చూసి భయపడాలన్నట్టు, తనేంటి సారీ చెప్పేది అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది కదా! అయితే ఉషా దగ్గరికి వెళ్తుంది. ఉషా టీచర్ ఎవరిక్కడ అని అడుగుతుందనమాట. వాళ్ళేమో బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఉంటారు. నేనే ఉషాని, పీటీ ఉషాని ఏంటి అన్నట్టు అడుగుతుంది ఉష. అయితే మీతో పర్సనల్‌గా మాట్లాడాలి అంటే ఉండండి ఫేస్ వాష్ చేసుకొనొస్తాను అంటది. సరే అని చెప్పి వెనకలనే వెళ్ళి ఈ ఉషని వెనక దెబ్బ తీయాలని చూస్తుంది. మామూలుగా ఉష క్యారెక్టర్ ఏంటి? మగవాళ్ళైనా, రౌడీలైనా ఇరక్కొట్టేస్తుందనమాట. అటువంటిది ఈ నాగవల్లి అదే ఈ బొచ్చిపిల్లి వెనక దెబ్బ తీయాలనుకుంటే ఊరుకుంటుందా ఉష? ఒక గుద్దు గుద్దుతుంది కడుపులో. దెబ్బకి అమ్మా అంటూ వెనక్కెళ్ళిపోతుందనమాట. రౌడీలుంటే కానీ ఈ మాట ఎవ్వరు ఒక్కరు కూడా వినలేరు. ఈమెను చూసి ఎవరు భయపడరు. అంత పిల్లి మొహం వేసుకొనుంటది. అటువంటిది ఉషా జోలికి వెళ్దామని ఎళ్తుంది. ఉష ఏంటి బుద్ధి బలం, కండబలం ఎవరినైనా సరే కొట్టి అవతల పడేస్తుంది. అటువంటిది ఉషాతోనే పెట్టుకుందనమాట. మెడ పట్టి తప్పు చేసింది నువ్వు. పైగా సారీ చెప్పకపోగా నా మీద రివెంజ్ తీర్చుకోవడానికొస్తావా? నా గురించి తెలిసే వచ్చావా? అంటూ తన స్టైల్ ఏంటో, తన బిహేవియర్ ఏంటో, తన పద్ధతేంటో అన్నట్టు తన యాటిట్యూడ్‌ని ఒక మార్క్‌లాగా చూపిచ్చేసిందనమాట నాగవల్లికి. దెబ్బకి భయపడిపోయి కుక్క భయపడినప్పుడు తోక ముడుచుకొని ఎళ్ళిపోతుంది గదా! అలా వెళ్ళిపోతుందనమాట నాగవల్లి భయపడి. అయితే ఈలోపు చిన్నికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఈ ఉషా విషయంలో. ఏంటంటే, "ఏంటి అంకుల్ సెక్యూరిటీని పెంచినట్టున్నారు" అంటే, "రౌడీలొచ్చారు కదమ్మా మన స్కూల్‌కి. అందుకే ప్రిన్సిపల్ మేడం సెక్యూరిటీని పెంచారు" అంటే, సరే అని చెప్పని వెళ్ళిపోతూ ఉంటే, ఇంతలో రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ పీటీ ఉషాకి కరాటే, కుంఫు అన్నీ వచ్చు. అందుకే 50 మందిని రౌడీలని తీసుకొని వెళ్ళి దాన్ని లేపేద్దాము అని. ఆ మాట చిన్ని వింటుంది. అమ్మ ప్రమాదంలో ఉంది. అమ్మకి చెప్పాలని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ నాగవల్లి ఏంటి, అప్పుడే ఉషా చేతిలో దెబ్బలు తిని ఫ్రెష్‌గా వస్తూ ఉంటుంది ఏదో ఆలోచనలో. అప్పుడు చిన్ని చూసుకోకుండా గుద్దుకుంటుంది. ఇద్దరు కింద పడతారనమాట. చెంపకేసి కొట్టబోతుందనమాట. మొదలే నాగవల్లి 12 నెలలు పగుంటుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది కదా! ఆ బిల్డప్‌లన్నీ చిన్న పిల్లల ముందే. ఈ ఉష ముందు కాదనమాట. మహి వచ్చి మా ఫ్రెండే పిన్ని వదిలేసేయి పిన్ని అంటే ఇంకా కామ్‌గా అయిపోతుంది. మహి ముందు ఈమె బ్యాడ్ అవ్వకూడదు కదా అన్నట్టు. ఇక సారీ చెప్పి చిన్ని కూడా వెళ్ళిపోతుంది. కానీ ఈ చిన్నికి కానీ, ఆ ఉషాకి కానీ ఈ నాగవల్లి అంటే ఏంటో చూపిస్తానని అనుకుంటూ ఉంటుందనమాట. ఎంత అనుకున్నా కూడా ఏ రౌడీలకి డబ్బులిచ్చి కొట్టిచ్చాల్సిందే గానీ, ఈమైతే డైరెక్ట్‌గా ఎదుర్కోలేదని అర్థమైపోయింది. నాగవల్లి, బొచ్చిపిల్లి అని చెప్పాల్సింది. కావేరితో పెట్టుకున్న ప్రతిసారి దెబ్బలు తిని బయటికి రావాల్సిందే తప్ప, నాగవల్లి లేదు, నాగవల్లి పగ లేదు, నాగబొమ్మ పగ లేదన్నట్టు అయిపోతుందనమాట. అయినా కూడా బుద్ధి రాదు. మరలా నేను వెళ్తాను, నేనొక విలన్ని అన్నట్టు, సైకో దాన్ని అన్నట్టు ఎళ్తూ ఉంటుంది. దెబ్బలు తినొస్తుంది.